తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ప్రశాంత్ తో మొట్టమొదట స్నేహం చేసింది రతికా రోజ్. అయితే అది స్నేహమో ఆకర్షణో మరేంటో ప్రేక్షకులకి ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నే. అయితే ప్రశాంత్ మొదట్లో రతికతో కలిసి ముచ్చట్లు, లవ్ సింబల్ వేయటం, నా పిల్ల అని తోటి హౌస్ మేట్స్ తో చెప్పుకోవడం అంతా చూసి వాళ్ళిద్దరూ లవ్ స్టోరీ నడిపిస్తున్నారని అందరూ అనుకున్నారు. అయితే రెండో వారం నామినేషన్ లో హౌస్ లో దాదాపు 10 మంది కంటెస్టెంట్స్ ప్రశాంత్ పై నామినేషన్ వేశారు. ఈ ఇష్యూలో రైతులు వర్సెస్ బీటెక్ స్టూడెంట్స్ అనే టాపిక్ పెద్ద ఎత్తున పాపులర్ అయ్యి అమర్దీప్ కి రైతులంతా నెగిటివ్ అయ్యారు. ఇక ఆ నామినేషన్ లో పల్లవి ప్రశాంత్ హీరో అయ్యాడు. అయితే అదే నామినేషన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి కుక్క లెక్క తిరిగానని పల్లవి ప్రశాంత్ అనగా, మరి లోపలికి వచ్చి ఏం చేస్తున్నామని రతిక అందే. దాంతో మనోడికి ఫ్యూజులు అవుట్ అయ్యాయి. ఇదేంటి ఇన్ని రోజులు లవ్ సింబల్ వేసింది, నా గుండెలో నీకే స్థానం అంది, ఇప్పుడేంటి ఇలా అంటుంది అని ప్రశాంత్కి అర్థం కాక సైలెంట్ అయి కంటనీరు తెచ్చుకున్నాడు. ఈ ఇష్యూ తర్వాత శివాజీ వెళ్లి ఓదార్చడంతో తన మనసు మార్చుకుని గేమ్ మీద దృష్టి పెట్టి చివరి దాకా ప్రతి గేమ్ లో అంతే కసిగా పోరాడాడు ప్రశాంత్. రతిక ప్రశాంత్లు కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి తన తప్పు తెలుసుకొని తనని అక్క అని పిలవద్దని అందే. అయితే ప్రశాంత్ దానికి ఒప్పుకోలేదు. ఇక శివాజీ వచ్చి ఇద్దరిని మంచి స్నేహితులుగా ఉండమని చెప్పడంతో అంతా సద్దుమణిగింది. అయితే బిగ్ బాస్ బయటకు వచ్చాక రతిక ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ గురించి మాట్లాడుతూ, తనంటే ఎప్పుడూ నాకు ఒకే అభిప్రాయం, మనోడు మంచోడు, నాకు బాగా కనెక్ట్ అయ్యాడని అంది. అయితే దీన్ని బట్టి ప్రశాంత్ అంటే రతికకు కూడా సంథింగ్ అని తెలుస్తోంది. మరి ప్రశాంత్ రతికలు మళ్ళీ కలుస్తారా, కలిసి ఓ శుభవార్త చెబుతారా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.